అండి ఎలా ఉన్నారు? మీకేంటండి బ్రహ్మాండంగా ఉండే ఉంటారా? మీకోసమేనండి ఓ మంచి పెళ్లి గోపురం కట్టుకొచ్చాం. ఓ పాలు మీ సెవిటి పడేయండి. వై జంక్షన్ దగ్గర పాత కరవానిపాలెం వాస్తవ్యులు పెద్దలో పూజనీయులు శ్రీ కోరాడ భాస్కర్ రావు గారు శ్రీమతి వసంత కుమార్ గారి ఆశీస్సులతో వాళ్ళ పెద్ద అబ్బాయి శ్రీ కోరాడ శ్రీనివాసరావు గారు శ్రీమతి లక్ష్మి గారి దంపతులు ఉన్నారు కదండి. వాళ్ళ ముద్దుల కొడుకు రంజిత్ కుమార్ ది పెళ్ళండి. కుర్రోని చూసారా? నవ మన్మధుల్లో ఉంటాడంటే నమ్మండి. అబ్బాయి మంచి సురుకండి, కాకపోతే కొంచెం సిక్కు ఎక్కువండి. పెళ్లి అయినా సరే చూసారా ఇంకా కొంచెం సిగ్గు పెడతా ఫోటో తీయించుకున్నాడు. ఏదేమైనా పెళ్లి అంటే మాత్రం సిగ్గు ఉంటుందండి. ఇగో చూసారా మాటల్లో పడి అమ్మాయి ఎవరో చెప్పలేదు మీకు. మక్కువ మండలం వాస్తవ్యులు శ్రీ గొల్లపల్లి లక్ష్మణ దొర గారు శ్రీమతి లక్ష్మి గారు దంపతులు ఉన్నారు కదండి. వాళ్ళు ఒక్కగానే ఒక్క అమ్మాయి ఉమామహేశ్వరి, అందరూ తన్విశ్రీ అంటారు. ఆ అమ్మాయితో ఇప్పుడు పెళ్లి. అమ్మాయిని చూసారా కొందర బొమ్మలా ఉంటదండి. అమ్మాయిని చూడగానే అండి మన తెలుగింటి సాంప్రదాయం కొట్టొచ్చాడు కనపడద్దండి చక్కగా. అయ్యో పెంపకం అలాంటిదండి మరి. ఏదేమైనా జంటను చూడగానే అండి సిలకా కూరంకల్లా చూడముచ్చగా బలి కుదిరేహారా ఈడు చూడ అనిపిస్తుందండి. ఇదిగోండి ఈ జంటను అక్కడ పెళ్లిలో చూసి ఆశీర్వదిద్దులే కానండి. కానీ పెళ్లి మాత్రం జూలై 31 గురువారం రాత్రి 11:58 కండి. ఇంటికి పెళ్లి ఎక్కడంటారా? మన విశాఖపట్నం గాజువాకలో ఉన్న జేబీ గార్డెన్స్ లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయ్యో పెళ్లి అంటే భోజనాలు కూడా చాలా ముఖ్యం కదండి. అదే రోజు రాత్రి 7 గంటల కళ్యాణ మండపంలో చాలా గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తారండి మన వాళ్ళు. నాలుగై పిండి వంటలో 4 రకాల కూరలు ప్రేమ ఆప్యాలతో కలిపోటింగ్ చేస్తారండి. మర్చిపోకండి మరి. మరి ఏమనుకుంటున్నారు? కోరాడ వారి ఫ్యామిలీలో విందంటే మాత్రం ఎలా విధంగా ఉంటుందండి. ఇగో మీకు ఎన్ని పనులు ఉన్నా కానీ పక్కన పెట్టేసి పిల్ల జల్ల అందరం తీసుకుని ఖచ్చితంగా రావాలండి. లేదండి మనకు మాట వచ్చేద్దండి. ఉంటామండి. అసలే బోల్డ్ పెళ్లి పనులు పెండింగ్ లో ఉండిపోయాయండి బాబు. ఇదిగోండి మీరు మాత్రం రాబోతే మేము బెంగట్ వేసుకుంటామండి. మరి చూసుకోండి.